మన గురించి మనకు తెలుసా? మీ గురించి మీకు తెలుసా? కొన్నిసార్లు మీరు అనుకుంటారు నా గురించి నాకు అంతా తెలుసు. అయితే చెడ్డ అనుభవాలు ఏం చేస్తాయంటే మీ గురించి మీకు తెలియదని కూడా చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఓవర్ కాన్ఫిడెంట్తో అయిపోయి ఉంటాం. ఓవర్ కాన్ఫిడెంట్ అని అంటే ఇక నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే నేను ఇంక బాగా పాస్ అయిపోతాను, లేకపోతే నేను ఇట్లా అని చెప్పి చాలా మన గురించి మనం ఉన్నదానికన్నా అతిగా ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాం, ఓవర్గా ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటాం. అయితే ఈ చెడ్డ అనుభవాలు, మనం ఫెయిల్ అయిన సంఘటనలు అన్నా సరే, ఈ చెడ్డ పరిస్థితులు అన్నా సరే ఏం చేస్తాయంటే మనమేమో అంత గొప్పవాళ్ళం కాదు, మనం కూడా సాధారణమైన వాళ్ళమే అని మన స్థాయిని మనం గుర్తించే విధంగా చేస్తాయి. మొదటి స్థాయి ఏమో మనలో గర్వాన్ని తీసుకొస్తాయి. ఈ రియలైజేషన్ ఏదైతే మనమేమో అంత గొప్పవాళ్ళం కాదు, మనం కూడా అందరితో సాధారణమైన వాళ్ళమే, కాబట్టి మనం కష్టపడి చదివితే కానీ మనకు రాదు అని ఇట్లా ఒక రియలైజేషన్ మన గురించి ఈ విధంగా వస్తుందన్నమాట. కొంతమంది నేను చాలా మంచోడిని, నేను మంచి మాటలు మాట్లాడతాను అని అంటారు. అవతలోడు ఏదన్నా విసుగు పుట్టించేటువంటి మాట అన్నప్పుడు మనోడు బూతు మాటలు అన్నాడు అనుకోండి, అప్పుడు వాడు మంచివాడు అవుతాడా? కానీ నేను అంత మంచివాడిని అంటే అంత మంచివాడిని అని కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇట్లా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం చాలా మంచివాళ్ళమని, మనం చాలా ప్రేమించే వాళ్ళమని చెప్పి, లేకపోతే ఇట్లా మన గురించి మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయం నిజమా కాదా ఎప్పుడు తెలుస్తుందంటే పరిస్థితులే మనకు తెలియజేస్తుంది. నేను బాగా డబ్బులు భలే మేనేజ్ చేస్తాను అని మనం అనుకుంటున్నాం. నిజంగా డబ్బులు కష్టాలు వచ్చినప్పుడే నిజంగా మేనేజ్ చేస్తాడో లేదో తెలిసింది. అది నేను ఏది తిన్నా అరిగిపోద్ది, నా బాడీ ఉక్కు బాడీ అని అంటావు. నిజంగా ఆ శరీరానికి పరీక్ష జరిగినప్పుడే, అనారోగ్యం పరీక్ష జరిగినప్పుడే నిజంగా ఆ శరీరం ఉక్కు బాడీయా కాదా అనేది తెలుస్తుందని. ఇట్లా కష్టాలు ఏం చేస్తాయంటే మన అభిప్రాయాల్ని, మన గురించి మనకున్నటువంటి వాటిల్ని కూడా మనకు తెలుస్తాయి, మనల్ని మనం సరిగా అంచనా వేసుకునే విధంగా చేస్తాయి. గలతీ 6:3-4 చూడండి, తనలో ఏ గొప్పతనము లేనివాడు తాను గొప్ప అని అనుకుంటే తనను తాను మోసం చేసుకున్నవాడు అవుతాడు. తనలో ఏ గొప్పతనం లేకపోయినప్పటికీ కూడా తనని గొప్ప అని అనుకుంటే తనను తాను మోసం చేసుకున్న వాడవుతాడు. ప్రతి ఒక్కడు తన నడివడుకను స్వయంగా పరీక్షించుకోవాలి. కాబట్టి మనల్ని మనం బాగా పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు మనం విశ్వాసంలో కూడా బాగా ఓవర్గా కాన్ఫిడెంట్లు పెట్టుకుంటాను. నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తూ ఉన్నాను, నేను నిజంగా మంచి భక్తురాలని, లేకపోతే నేను నిజంగా మంచి భక్తుడిని, నేను ఇటు చేస్తున్నాను అటు చేస్తానని. అయితే నిజంగా కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మన భక్తి అంతా అని. అవునా కాదా? ఆ కష్టంలో మనం ఆలోచించే విధానం నిజంగా మనకి ఎంత విశ్వాసం ఉంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ కష్టంలో మనం దేవుడి మీద అలగుతున్నామా, లేదు ఆ కష్టంలో కూడా దేవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నామా, అది ఎప్పుడు మనకు తెలియజేస్తుంది అని అంటే చర్చిలోకి వచ్చి బల్లగుద్దినట్లుగా మనం ఉన్నప్పుడు కాదు, చర్చిలోకి వచ్చి గొప్ప ఆత్మీయులుగా కనబడినప్పుడు కాదు, నిజమైన ప్రాక్టికల్గా చెడ్డ అనుభవాల గుండా మనం వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు ఏం చేస్తాయంటే మన గురించి మనకు చెప్తాయి. బైబిల్లో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రభువా నీకోసం నేను అవసరమైతే ప్రాణాలు ఇచ్చేస్తాను దేవా అని అన్నాడు. అంటే ఆయన ఎక్కువగా అంచనా వేసుకున్నాడో లేదా? ఒకసారి కష్టం వచ్చింది, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా నువ్వు యేసు ప్రభుతో ఉన్నోడే కదా అన్నానంటే లేదు ఆయనకి నాకేం సంబంధం లేదు అని అబద్ధం చెప్పాడు. అంటే యేసు ప్రభువు కోసం ప్రాణం ఇచ్చేంత విశ్వాసం ఉంది నాకని ఆయన గట్టిగా అరిసరిసి మాట్లాడుతున్నాడు. కానీ ప్రాక్టికల్గా ఆయనకు ఒక చెడు అనుభవం గుండా వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఆయనకు రియలైజేషన్ వచ్చింది, నిజంగా నేనేం అంత పెద్ద విశ్వాసనేం కాదు, బైబిల్లో ఉన్న అంత గొప్ప భక్తులతో సమానమైన వాడిని కాదు అని ఒక రియలైజేషన్ వచ్చేసింది. ఈ చెడ్డ పరిస్థితులు ఏం చేస్తాయంటే మనల్ని ఉప్పొంగిపోకుండా మన గురించి మనల్ని సరిగ్గా ఎస్టిమేట్ చేసుకునే విధంగా చేస్తాయి. మన ఆత్మీయ విషయాలు అన్నా సరే, అసలు నేను ఎంతగా ఎదుగున్నాననేది కూడా మనకి తెలియజేస్తాయి. 2 కొరింథీ 13:5 చూడండి, మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని గ్రహించరా? పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టు.